హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటుంటాం కదా పూజలకి అదిని. అలాంటి టైంలో కొబ్బరికాయ ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకుండా హెల్తీ రాగి లడ్డుని చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎలాగో అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా కొబ్బరికాయని తురిమేసుకొని ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ తర్వాత పాకం పెట్టాలండి. పాకం అంటే ఇది బెల్లం కరిగితే సరిపోద్ది, ఇందులో పాకం ఏమీ రావక్కర్లేదు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని ఒక పావు కప్పు వేసుకొని ఇలాగ 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోని కొబ్బరి తురుముని వేసేసుకోవాలండి. ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు రాగి పిండిని తీసుకొని అది కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఈ 3 కూడా బాగా వేగిన తర్వాత మనం బెల్లాన్ని పాకం పట్టాం కదా, అంటే పాకం అంటే కరిగించిన నీళ్ళని ఇందులో వేసేసుకోవాలండి. అది కాస్త వేసేసుకొని చిన్న మంట మీద ఇది బాగా కలుపుకోవాలండి. ఈ మాదిరిగా గట్టిపడేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులో నెయ్యి వేసుకొని చక్కగా ఉండలను అయితే చుట్టుకోవాలండి. ఇందులోని మీరు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఈ రాగి లడ్డు ఇంకా బాగుంటుంది. అయితే నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకొని అది కాస్త కొద్దిగా గోరువెచ్చని వేడిలో ఉన్నప్పుడే మనము వీటిని ఉండల కింద అయితే చుట్టుకోవాలండి. ఈ ఉండలు చుట్టుకునేటప్పుడు మనం కాస్త అంత నెయ్యి చేతికి అప్లై చేసుకుంటూ ఉండలు చుట్టామంటే రాగి లడ్డూలు అయితే చక్కగా రౌండ్గా తయారైపోతాయండి. తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులోని కొబ్బరి, బెల్లము, రాగి పిండి, నెయ్యి ఉంటాయి కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కాకపోయినా సరే వారానికి ఒకసారైనా సరే ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకుని తిన్నామంటే హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ రాగి పిండిని తినడం వల్ల నరాలకి, బోన్స్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇలాంటి లడ్డూలు తిన్నామంటే హెల్త్ అయితే చాలా బాగుంటుంది. అలానే చిన్నపిల్లలకి పెట్టామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి హెల్తీ లడ్డూల్ని ఆలస్యం చేయకుండా వెంటనే రెడీ చేసేసుకోండి ఫ్రెండ్స్.